హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటంటే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. లాస్ట్ వీడియో గుడి లోపలికి వెళ్ళే వరకు పెట్టాను కదా, ఇది గుడి లోపలికి ఎంట్రన్స్ అయిన తర్వాత అనమాట. మా ముందు ఎంత లైన్ ఉందో చూడండి. మేమే ఫస్ట్ అనుకున్నా, కానీ మా ముందు చాలా అంటే చాలా మంది ఉన్నారు. 50 రూపీస్ లైన్ అండ్ 100 రూపీస్ లైన్లోనే ఇంత జనం అనమాట. ఫ్రీ దర్శనం అయితే పాపం ఇంకా చెప్పనవసరం లేదు. అక్కడి నుంచి లోపలికి వెళ్ళేసరికి హాఫ్ అన్ అవర్ అయిపోయింది. లైన్లో నిలబడుకోనంటే ఒక అద్భుతాన్ని చూసాము. పైన 3 నామాలు ఏర్పడ్డాయండి. ఫస్ట్ అంటే నేను లాస్ట్లో తీసాను. 3 నామాలు చిన్నది అవుతూ అవి పెద్దవి అవుతూ వచ్చాయన్నమాట. చూసేదానికి ఎంత బాగుంది కదా. ఇప్పుడే కాదు, గిరివలం చుట్టే ప్రతిసారి పౌర్ణమి రోజు ఏదో ఒకటి అంటే తెల్లవారితో చుట్టే వాళ్ళకైతే తెలుస్తుంది, ఏదో ఒక రూపంలో ఆయన కనిపిస్తూనే ఉంటాడు. అదే ఆయన లీలలు అనమాట. ఇంకోటి ఏంటంటే మేము అనుకున్నాం లోపలికి వెళ్ళాక మంచిగా వీడియోస్ తీసుకోవాలి, ఫొటోస్ తీసుకోవాలి, అంటే ఫ్యామిలీతో మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో ఒక మంచి మెమరీగా క్రియేట్ చేసుకోవాలి అనుకున్నాము. అందరూ గిరివలం చుట్టిన టైర్డ్లో ఉన్నారు కదా, అసలు వాటి మీద ఫోన్ ఎత్తాలన్న మాటే రాలేదన్నమాట ఎవరి నోట్లో నుంచి. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాము. జనాలు చూసేసరికి బిత్రపోయాము అసలు మేమైతే. ఎందుకంటే మేమే ఫస్ట్ అనుకుంటే మా ముందు ఇంతున్నారేంట్రా స్వామి అనేసి. అందరూ తెల్లవారితో దర్శనానికి చాలామంది వస్తున్నారండి. ఎందుకంటే కొంచెం టైం అవ్వంగా రష్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గదు. సరే మంచిగా చూసుకొని బయట వచ్చేసాము. ప్రసాదాలు తీసుకొని కార్ దగ్గరికి మళ్ళీ నడవాలి. అక్కడ నుంచి వచ్చి కార్ ఎక్కి ఇంటికి వచ్చి చేరామన్నమాట.